ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన ఎస్ఐబి సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ప్రణీత్ రావును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ గేట్లను కూడా మూసివేశారు. బయట నుంచి ఎవరిని పిఎస్లకు అనుమతించడం లేదు. ప్రణీత్ రావు విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాధాకృష్ణ అందిస్తారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇంటరాగేషన్ కొనసాగుతుంది. ఇవాళ రెండవ రోజు కస్టడీలో భాగంగా అతన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి అత్యంత రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేశారు. లోపలికి ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదుదారుడు రావాలన్నా కూడా అధికారి అంటే డీసీపీ అధికారి పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం లోపల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు. ఇందులో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే సిపి అతన్ని విచారణ అధికారిగా ఈ కేసులో నియమించడం జరిగింది. ప్రస్తుతం అతనితో పాటు మిగతా టీం అంతా కూడా ప్రస్తుతం అయితే ప్రణీత్ రావుని విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రెండో రోజు అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతని ఆఫీస్లో అలాగే అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. నిన్న అతని సిరిసిల్లలో ఉన్న అతని ఇంటికి వెళ్లిన ప్రత్యేక టీం ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డైరీలో ఎవరెవరి నెంబర్లన్నీ ట్యాప్ చేయాలన్న దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇవాళ అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలతో పాటు అతను 8 ఏళ్లుగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో అధికారిగా కొనసాగాడు కాబట్టి ఆ 8 ఏళ్లు అతను ఏం చేశాడు, అతని విధి విధానాలు ఏ విధంగా ఉండడం జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇతను చేయడం జరిగింది, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వివరాలు ఎవరెవరికి అందజేశారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు అతని నుండి రాబట్టే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. అలాగే ఇతనికి సంబంధించిన టీం అంటే ఇతను డీఎస్పీ స్థాయిగా ఉన్నప్పుడు కింద సిఐ ఎస్ఐలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలను కూడా తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా విచారించే అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే ప్రణీత్ రావు కింద పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా ఎవరెవరు పనిచేసినారు, ఆ పనిచేసిన వాళ్ళు ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు రాబట్టే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. అలాగే అతనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను కూడా మరొక వైపు చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అతని ఇంట్లో సిరిసిల్లలోని అతని ఇంట్లో సోదాలు చేసిన టీము కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు డైరీని స్వాధీనం చేసుకోవడం, అలాగే ఇక్కడ బేగంపేటలో ఉన్న ఎస్ఐబి ఆఫీస్లో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం కొంత సెర్చెస్ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ సెర్చెస్ లో కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే మొత్తం ప్రణీత్ రావు అసలు ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఏ విధంగా ప్రణీత్ రావు ఆ హార్డ్ డిస్క్లని ధ్వంసం చేశారు, ఆ ప్లేస్ లో అతను కొత్త హార్డ్ డిస్క్లను పెట్టడానికి గల కారణాలు ఏంటి, వీటికి సంబంధించిన వివరాలను ఒకవైపు రాబడుతూనే మరొక వైపు అతనికి సంబంధించిన కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. ఆ ప్రణీత్ రావుని తీసుకుని వచ్చి ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. విచారణ ముగిసిన తర్వాత తిరిగి చెంచల్గూడ జైలుకు పంపించే అవకాశం కనబడుతుంది. శనివారం వరకు అంటే ఆదివారం నుండి శనివారం వరకు వారం రోజుల పాటు కోర్టు కస్టడీకి ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఇవాళ రెండో రోజు విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ అతనికి జైలుకు పంపించడం, రేపు మరొకసారి కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. సీతారాం బాబుతో రాధాకృష్ణ, హైదరాబాద్.